హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా సూపర్ ఉన్నాం. ఈరోజు దేవా స్కూల్లో బతుకమ్మ ప్రోగ్రామ్. హలో గైస్, ఈరోజు దేవా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో పేరెంట్స్ అందరినీ రమ్మన్నారు. పిల్లల్ని మాత్రం మార్నింగ్ స్కూల్ టైమింగ్స్లోనే వాళ్ళు డ్రాప్ చేసి పేరెంట్స్ 10 o'clockకి రావాలి. ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నీ వీడియోలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నేను వెళ్ళే టైంకి అయితే ఆల్మోస్ట్ 10:15 అలా అయింది. ఆల్మోస్ట్ కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చేసారు. మా పేరెంట్స్ అందరికీ టాస్క్ ఏంటంటే బతుకమ్మ అండ్ తోరం తయారు చేయాలన్నమాట. నేను ఎప్పుడు నా లైఫ్లో బతుకమ్మ తయారు చేయలేదు. అది ఎలా తయారు చేస్తారన్నది కూడా తెలీదు. వచ్చాను, ఈలోపు దేవాష్ నా గురించి వెయిట్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఇక్కడ టీచర్స్ కూడా చాలా బాగా కోఆపరేటివ్గా ఉన్నారు. ఎలా చేయాలి ఏంటి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి. Mosquitoes, flies and all, and nowadays most children are even falling sick very often kada. దోమలు ఈగలు ఉంటాయి కదా, అవన్నీ దగ్గరికి రాకుండా మనం బతుకమ్మ చేస్తే దోమలు ఈగలు అలాంటివి రావు. చీమలు కూడా రావు, ఇన్సెక్ట్స్ రావు. స్పైడర్స్ వస్తాయేమో నాకు తెలియదు, కానీ చీమలు దోమలు అయితే రావు. బతుకమ్మ ఎలా పెట్టాలన్నది మాకు దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసి మాతో పెట్టిస్తున్నారు. తర్వాత మళ్ళీ మేము ఓన్గా చేయాలి. ఇక్కడ వీళ్ళిద్దరైతే ఏ తోరం చేద్దామా అని రిఫరెన్స్ పిక్చర్స్ అయితే వెతుకుతున్నారు. ఈ బతుకమ్మలో మెయిన్ మనం గుమ్మడాకు వేయాలంట. అలానే తర్వాత పసుపు కుంకుమ వేసిన తర్వాత పువ్వులు పెట్టాలి. ఇప్పుడు మేము చేసిన బతుకమ్మను తీసుకుని గ్రౌండ్కి వెళ్తున్నాము. గ్రౌండ్లో మా బతుకమ్మతో పాటు ఇక్కడ చూసారా ఎన్ని బతుకమ్మలు ఉన్నాయో. చాలా బాగా చేశారు మిగతా పేరెంట్స్ అందరూ. నేను ఏదో ట్రై చేశాను అనుకోండి, అంత బాగా అయితే రాలే కానీ బట్ ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దగ్గరగా సో ఫైనల్గా ఇలా జరిగే దేవా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీలో ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.